ఆంధ్రప్రదేశ్ రాజకీయం చుట్టూ మొత్తం కూడా ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది. నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యి ఈ రోజున తిరిగి వచ్చారు. ఆ వెంటనే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్కి బీజేపీ నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఈ రోజున బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీగా పోతున్నారు. రాజకీయపరమైనటువంటి చర్చలు జరగబోతున్నారు. వీళ్ళిద్దరూ కూడా అంటే తెలుగుదేశము జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి, బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి. ఈ మూడు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీకి వెళ్ళేదానికోసం ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చలు, రాజకీయపరమైనటువంటి చర్చలు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి ఇలా ఫ్లైట్ దిగారు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో? తెలుగుదేశం జనసేన అంటే పొత్తు కోసం ఢిల్లీకి వెళ్ళారు, బీజేపీతో పొత్తు కోసం వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాడు. మరి ఇదే సమయంలో బీజేపీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు? దీనికి కారణం ఏమిటి? అసలు ఇది కేవలము ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు, మిగతా అంశాల మీదే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారా? లేదు అని అంటే రాజకీయ పరమైనటువంటి చర్చలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనూ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రులతో అంటే బహుశా అమిత్ షాను కూడా కలిస్తే కలవచ్చు. రాజకీయపరమైనటువంటి చర్చలు కూడా ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి జరగబోతున్నారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తులో లేదు. కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సఖ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వము ఏదైనా బిల్లులు తీసుకొచ్చినా, ఏమి తీసుకొచ్చినా లోక్సభలోను రాజ్యసభలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగని తెలుగుదేశం కూడా ఇప్పటి వరకు మద్దతు ఇస్తూనే ఉంది వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ ఎంపీలతో. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఎన్నికల నోటిఫికేషన్ ఒక 2 వారాల్లో రాబోతుంది. ఫిబ్రవరి నెలాఖరులోనే రాబోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏం చర్చించబోతున్నారు అనేటువంటి అంశం కొంత ఆసక్తికరంగా మారింది. అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపున జరుగుతుంటే, ఇంకొక వైపున జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళటం అనేటువంటిది ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాల మీద ఏమైనా ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నటువంటి సమాచారం ప్రకారంగా చూస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని కీలకమైనటువంటి వెనకబడినటువంటి జిల్లాలకు నిధులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి ఈ ఎన్నికల నోటిఫికేషన్ లోపుగా శంకుస్థాపనకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఇప్పటి వరకు ఏమైనా పెండింగ్ ఉన్నటువంటి ఏవైతే రాష్ట్రానికి రావాల్సినటువంటివి ఉన్నాయో వాటిని తెచ్చుకోవటం కోసం, వాటి మీద ప్రధానమంత్రితో మాట్లాడటం కోసమే జగన్మోహన్ రెడ్డి వెళుతున్నారు అనేటువంటిది సమాచారం. అయితే రైల్వే జోన్కు సంబంధించినటువంటి భూమి కేటాయింపు విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ కొంత కీలకమైనటువంటి ప్రకటన ఇటీవల చేశారు. మాకు భూమి కేటాయించలేదు కాబట్టి విశాఖ రైల్వే జోన్ ఆలస్యం అవుతుంది. ఇప్పుడు భూమి కేటాయించామని ఇక్కడ విశాఖపట్నం కలెక్టర్ ఇప్పటికే చెప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసుకున్నారు. బహుశా ఎన్నికలలోపు విశాఖ రైల్వే జోను సంబంధించినటువంటి శంకుస్థాపన విషయంలో ప్రధానమంత్రిని పిలిచి దానికి శంకుస్థాపన చేయించేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని వెనకబడినటువంటి జిల్లాలకు నిధులకు సంబంధించినటువంటి అంశం కానీ ఇవన్నీ ఇప్పటికే పోలవరానికి సంబంధించినటువంటి 10,000 కోట్ల రూపాయలు నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా రెవెన్యూ లోటు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే పెండింగ్ ఉందో వాటికి సంబంధించినటువంటి విషయంలో ఇంకొక 10,000 కోట్ల రూపాయలు గతంలోనే ఇచ్చి ఉన్నది. ఇంకా కొన్ని ప్రపోజల్స్
కేంద్ర ప్రభుత్వానికి పెట్టున్నారు. ఎన్నికల లోపుగిన వస్తే వాటిని తీసుకురాగలిగితే కేంద్ర ప్రభుత్వంతో మేము సఖ్యతగా ఉండటం వల్ల ఈ విధమైనటువంటి సానుకూలమైనటువంటి అంశాన్ని మేము సాధించగలిగాము అనేటువంటిది ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సపోర్ట్ ఉంది అనేటువంటిది ఒక సంకేతం ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా కనపడుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే రాజకీయపరమైనటువంటి పొత్తులు ఇప్పటి వరకు లేవు. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేటువంటిది అధికారికంగా ఎట్టి పరిస్థితుల్లో పొత్తులు పెట్టుకునేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పటి వరకు అయితే చేరతానని అయితే ఇప్పుడు చెప్పలేదు. బహుశా ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నారు కాబట్టి ఆయన ఎన్డీఏ కూటమిలో చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చేరేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలతో ఈ రోజున బీజేపీ చర్చలు జరుపుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నట్టుగా బీజేపీ కనపడుతోంది. బీజేపీకి 0.86% ఓట్లు వచ్చాయి 2019 ఎన్నికల్లో. ఇంకేమన్నా బీజేపీకి అసలు ఆంధ్రప్రదేశ్లో ఓట్లే లేవు, వాళ్ళ బలం లేదు, ఒక పార్టీ అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 25 మంది ఎంపీలు, ఏ పార్టీ ఎంపీలు అయినా సరే, మొత్తము బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. మరి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఒకవైపున బీజేపీ పాత మిత్రులైనటువంటి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి, అదేవిధంగా జనసేనతో ఆల్రెడీ పొత్తులో వాళ్ళ ముగ్గురు కలిసి మళ్ళీ పొత్తులోకి కలిసి వెళ్ళటానికి ముందుకు వెళుతున్నారు. ఏది 2014 తరహాలో. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సంకేతం బీజేపీ ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బీజేపీ పెద్దలతో కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం మధ్య ముఖ్యమంత్రిగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రితో మాట్లాడిన రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన అదేవిధంగా తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళినప్పటికీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వాల మధ్య ఎలాగో మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి. కాబట్టి ప్రభుత్వానికి మేము అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మేము కేంద్రంలో అధికారంలో ఉంటాం కాబట్టి ఇదే స్నేహాస్తం మీకు అందిస్తాము అనేటువంటి అంశాన్ని బీజేపీ కూడా చెప్పేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. బీజేపీకి కూడా ఆ విధమైనటువంటి ఎంతో కొంత సమాచారం ఉండొచ్చు. మరి అలాంటిది ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే మరి తెలుగుదేశం జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది అని ఎవరైనా అంటే అనుమానం వస్తే రావచ్చు. అది రాజకీయపరమైనటువంటి అంశంలో తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల బీజేపీకి కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కొన్ని సీట్లను పెంచుకోవాలని ఆలోచిస్తుంది కాబట్టి ఎన్డీఏ కూటమిలో కూడా తెలుగుదేశం వస్తే కొంత బలం పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్డీఏ కూటమికి 400 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు. అందుకని తెలుగుదేశం అన్ని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో స్నేహహస్తం కొనసాగుతుంది అనేటువంటి అంశము బహుశా బీజేపీ చెప్పేదానికి అవకాశం ఉండొచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మీ రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు మీరు ఏం తీసుకున్నా సరే మేము మా ప్రభుత్వ పరంగా మీ బీజేపీతో కలిసే ఉంటాము, మాకేం అభ్యంతరం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా మాకు కావాల్సినటువంటి రాష్ట్రానికి అవసరమైనటువంటి సహకారం అందించండి అనేదానికి అడిగేదానికి అవకాశం ఉండొచ్చు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మొత్తాన్ని కూడా ఈ రోజున బీజేపీ ఢిల్లీ నుంచే నడుపుతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ముగ్గురు నేతలతో సంప్రదింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కూడా ఢిల్లీకి పిలిచేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకోసమనంటే ఈ పొత్తులన్నీ ఇవన్నీ వాళ్ళు నిర్ణయం చేసిన తర్వాత పొత్తు పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి వాళ్ళు రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిచి మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బహుశా పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి కూర్చొని ఈ పొత్తులకు సంబంధించినటువంటి ప్రకటనలు అయితే ఇక్కడే జరుగుతాయి. మొత్తాన్ని నిర్ణయాలు అయితే ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆంధ్ర రాజకీయం మొత్తం కూడా ఇప్పుడు ఓవర్ టు ఢిల్లీ అన్నట్లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కొనపడుతుంది. ఈ 2-3 రోజుల్లో రాజకీయపరమైనటువంటి స్పష్టతలో అంటే పొత్తుల మీద తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారంటే ఉంది. దాని మీద ఒక స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు
ఏ విధమైనటువంటి సహకారం అందించబోతుంది ఏంటి, రేపు పొద్దున రైల్వే జోను ఇతర సంబంధించినటువంటి సహకారాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత కొంత క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది.